This video is made for educational and informational purposes only. Please do your research before applying. వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ దే వాచ్ వి ది యూట్యూబ్ ఛానల్. గైస్ ఇది ఇంకొక లేటెస్ట్ హైరింగ్ అయితే అనౌన్స్ అయింది. ఆర్గనైజేషన్ చూస్తే మనకి స్టేడియం. సో సాఫ్ట్వేర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే కంపెనీ మాట. స్టేడియం నుంచి ఒక ఫ్రెషర్స్ కి ఎక్సలెంట్ హైరింగ్ అయితే వీళ్ళైతే అనౌన్స్ చేశారు. అండ్ ఇంకొక బెస్ట్ పార్ట్ ఏంటంటే ఫుల్ టైమ్ రిమోట్ ఆప్షన్ వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. రిమోట్ అంటే తెలుసు కదా, వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంటి నుంచి కూర్చొని బ్రహ్మాండంగా అయితే వర్క్ చేసుకోవచ్చు. సో అసలు ఏ రోల్కి ప్రెసెంట్ హైరింగ్ జరుగుతుంది, స్కిల్ సెట్ అసలు ఏమడిగారు, అండ్ ఇంకో విషయం ఏంటంటే అసలు ఎవరు దీనికి ఎలిజిబుల్, జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి, అన్ని కూడా క్లియర్ కట్గా అయితే డిస్కస్ చేద్దాం. బిఫోర్ దట్ కంపల్సరీ ఏం చేస్తారు, లైక్ చేయండి, ఒక పట్ల వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి మర్చిపోకుండా. అండ్ తప్పకుండా కామెంట్ సెక్షన్ ఓపెన్ చేసి మీరు ఏ టెక్నాలజీ మీద మీరు ఆపర్చునిటీస్ సర్చ్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. ఇప్పుడు డీటెయిల్స్ చూస్తాం. దానికన్నా ముందు ఎడ్యుకేషన్ పర్పస్ కింద వాట్ ఎవర్ ది ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఇన్ ద అఫీషియల్ కెరీర్ పేజ్ ఆఫ్ స్టేడియం ఆ యొక్క డీటెయిల్స్ చెప్తాం. కానీ ఏది కుక్క ఇన్ఫర్మేషన్ ఉండదు, ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం లేదు. అన్ని జెన్యూన్ అండ్ వెరిఫైడ్ అప్డేట్సే మేము తీసుకొస్తాం. డీటెయిల్స్ చూసేద్దాం. లెట్ స్టార్ట్. గైస్ మీరు చెక్ చేసుకోవచ్చు, స్టేడియం యొక్క అఫీషియల్ పేజ్లో మనం అయితే ఉన్నాం. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫ్రెషర్ రోల్కి ప్రెజెంట్ అయితే హైరింగ్ అయితే జరుగుతుంది. రిమోట్ ఫుల్ టైం క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఇంట్లో కూర్చొని బ్రహ్మాండంగా అయితే వర్క్ చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ గ్రాడ్యుయేటింగ్ బ్యాచ్ చూడండి ఒకసారి 2026-2027 బ్యాచ్ వాళ్ళు కూడా, అంటే సో ఫ్రెషర్స్ అండ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్ కూడా దీనికి అయితే ఎలిజిబుల్ అని క్లియర్గా ఇక్కడ తెలుస్తుంది. ఓకే, సో వీఆర్ లుకింగ్ ఫర్ బ్రైట్ అండ్ క్యూరియస్ డ్రివెన్ గ్రాడ్యుయేట్స్ ఫ్రమ్ 2026-2027 బ్యాచెస్ to join our fast growing engineering teams at Stadium as developer and QA engineers. అంటే చాలా మంది సో డెవలప్మెంట్ సైజు యాజ్ వెల్ యాజ్ టెస్టింగ్ సైడ్ కూడా వెళ్దాం అనుకుంటారు. సో టెస్టింగ్ సైడ్ వెళ్దాం అనుకున్న క్యాండిడేట్స్ కూడా QA ఇంజనీర్ రోల్స్కి హైరింగ్ జరుగుతుంది. సో డెవలపర్ యాజ్ సాఫ్ట్వేర్ డెవలపర్గా వర్క్ చేయాలనుకుంటే డెవలప్మెంట్ సైడ్ కూడా మనకైతే హైరింగ్ అయితే జరుగుతుంది. అండ్ వీళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది గైస్. ఓకే, at Stadium వీఆర్ బిల్డింగ్ ప్రోడక్ట్స్ దట్ బ్రింగ్ డిలైట్ అండ్ కనెక్షన్ టు ద ఆర్గనైజేషన్స్ వరల్డ్ వైడ్ అని మెన్షన్ చేశారు. సో ఇక చూడండి, as a fresher joining our web development or QA teams, you will work on real global used products, learn from experienced engineers and grow in an environment that values ownership, clarity and craftsmanship అని మెన్షన్ చేశారు. ఓకే, లెర్నింగ్ సిస్టమ్ ఆర్కిటెక్చర్ మీద వర్క్ చేస్తారు. అండ్ వర్క్ ఫ్లోస్, కోడింగ్ స్టాండర్డ్స్, గైడెన్స్ బేస్ చేసుకుని సీనియర్ ఇంజనీర్ నుంచి మీరైతే వర్క్ చేసుకుంటారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ మీద అండ్ QA ఆటోమేషన్ మీద మీరైతే వర్క్ చేస్తారు. ఓకే, ప్రోడక్ట్ డిజైన్ నెక్స్ట్ QA టీమ్స్తో కలిపి వర్క్ చేస్తారు. మీరు ఆ కోడ్ని రైట్ చేస్తారు, మెయింటైన్ చేస్తారు, టెస్ట్ కూడా చేస్తారని ఇక్కడ తెలుస్తుంది. సో గెయినింగ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ విత్ గిట్, జీరా అండ్ కోడ్ రివ్యూస్ అండ్ ఎజైల్ ప్రాక్టీసెస్ అని కూడా మెన్షన్ చేశారు. సో మనకి ఫస్ట్ ట్రైనింగ్ ఉంటుందట. ఆ ట్రైనింగ్కి మీరైతే న్యూఢిల్లీ వెళ్ళాలి. సో న్యూఢిల్లీలో మీకు అయితే ట్రైనింగ్ ఉంటుంది. తర్వాత సో పోస్ట్ ట్రైనింగ్ మీకైతే రిమోట్ ఆప్షన్ ఇచ్చేస్తారు. అప్పుడు ఇంట్లో కూర్చొని బ్రహ్మాండంగా అయితే వర్క్ చేసుకోవచ్చు. ఓకే, ఎడ్యుకేషన్ చూడండి, ఎనీ గ్రాడ్యుయేట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ 2026-2027 బ్యాచ్ అని ఇచ్చారు. మినిమం 85% మార్క్స్ ఉంటే సరిపోతుంది. 10th and 12th స్టాండర్డ్. ఓకే, టెక్నికల్ స్కిల్ సెట్లు మీరు ఇక్కడ ఇచ్చారు చూడండి ఒకసారి. స్ట్రాంగ్ ప్రోగ్రామింగ్ ఫండమెంటల్ స్కిల్స్ మీకు అయితే ఉండాలి. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి. డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ మీద నాలెడ్జ్ ఉండాలి. రూబీ ఆన్ రైల్స్, పైథాన్, గో, జావా స్క్రిప్ట్ ఆర్ Node.js-లో ఏదో ఒక లాంగ్వేజ్ ఆర్ ఏదో ఒక టెక్నాలజీ మీద మంచి నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఓకే, సాఫ్ట్ స్కిల్స్ ఇక్కడ చూడండి మనకి క్లియర్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు అయితే ఉండాలి. క్యూరియస్, ప్రొయాక్టివ్, ఈగర్ టు లెర్న్ ఉండాలని చెప్తున్నారు. ఓపెన్ టు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ డ్యూరింగ్ ట్రైనింగ్. ఏంటి మనకి పటేల్ నగర్ న్యూఢిల్లీలో మనకైతే ట్రైనింగ్లో ఉంటుందట. ట్రైనింగ్ 6 months ఉండొచ్చు, లేకపోతే 3 months ఉండొచ్చు. బేస్డ్ ఆన్ ది జాబ్ రిక్వైర్మెంట్ వాళ్ళు డిసైడ్ అవుతారు. కాంపిటేటివ్ శాలరీ ఉంటుంది, హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఉంటుంది. సీనియర్ ఇంజనీర్స్ నుంచి ఫుల్లీ రిమోట్ ఆఫ్టర్ ట్రైనింగ్ అని ఇచ్చారు. ఫ్లెక్సిబుల్ వర్కింగ్ ఇస్తున్నారట. 5 days వర్క్ వీక్ కూడా ఉంటుందని వీళ్ళైతే చెప్తున్నారు. మంచి అప్డేట్ ఎక్కువ మందికి అయితే షేర్ చేయండి, మిస్ అవ్వకుండా రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఇంకొక ఎక్సలెంట్ ఆపర్చునిటీతో మళ్ళీ కలుద్దాం. వీడియో డిస్క్రిప్షన్ చెక్ చేసుకోండి. బాయ్.